అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది, కూల్చి పారేస్తున్నారు. రంగనాథ్ గారు ఎప్పుడు ఏ ఏరియాకి వచ్చి ఎవరిని కూలుస్తారనే పరిస్థితి కదా. అంచులంచులుగా ఒక 30-40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఒకటే పర్మిషన్ ఇచ్చేవారు, ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, పర్మిషన్ ఇట్లా తీసుకొని రాను గవర్నమెంట్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ట్యాక్స్ అంతే కడుతున్నాడు. జిహెచ్ఎంసీ అంటే బేసికలీ మెయిన్ కోర్ సిటీ అండి. కోర్ సిటీ అంటే స్లోగా జిహెచ్ఎంసీ ఇంట్రడ్యూస్ చేశారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దాని తర్వాత వచ్చింది హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. దాని తర్వాత వచ్చింది డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. లాస్ట్లో వచ్చింది జీపీ, గ్రామ పంచాయతీ. సో మొత్తం రాష్ట్రాన్ని ఇన్ని భాగాలుగా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 100 మంది ఉంటే 1000 ప్లాట్లు ఉండేవి. ఒక ప్లాట్ ఉంటే 1000 మంది ఉన్నారు. అందుకని చెప్పారు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటంటే పాపులేషన్. అందుకని మనం ఇప్పుడు వరల్డ్ ఎంతుందని మన పొజిషన్ నెంబర్ 1లో ఉన్నాం. అన్నిట్లో ఉన్నాయి, ఇది ఒకటే కాదు, మంచి అట్లో ఉన్నాం. హాయ్ అండి, మనకు హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్థలం కానివ్వండి, లేదంటే బిల్డింగ్ కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ పర్మిషన్స్ అనే అంశం ప్రధానంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. అంటే రేపు మనకు మంచి గ్రోత్ ఉండాలన్నా, మనం పెట్టిన పెట్టుబడి సేఫ్గా ఉండాలన్నా, సెక్యూర్గా ఉండాలన్నా, మంచి అప్రిషియేషన్ రావాలన్నా దానికి ఖచ్చితంగా దాంట్లో ప్రధానమైన అంశాలలో ఒకటి పర్మిషన్ కూడా. ఈ క్రమంలో అంటే గవర్నమెంట్ పర్మిషన్లకు సంబంధించి రెరా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, డిటిసిపి వింటూ ఉంటాము. వాటి గురించి డెఫినేషను, అంటే వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కానీ అవి ఎలా చూసుకోవాలనే దాన్ని రియల్టర్ ఆక్సిజన్ కంపెనీకి సంబంధించిన సిఇఓ అండ్ ఫౌండరు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు గారికి రియల్ ఎస్టేట్ మీద ఒక మంచి నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది. కాబట్టి మనకు ఈ వీడియోలో ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అదే గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది, కూల్చి పారేస్తున్నారు. రంగనాథ్ గారు ఎప్పుడు ఏ ఏరియాకి వచ్చి ఎవరిని కూలుస్తారనే పరిస్థితి కదా. కొంచెం చెప్పండి సార్. కాన్వర్నర్స్ ఎప్పుడు బట్టే ఉన్నాయండి. అంచులంచులుగా ఒక 30-40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా బిల్డర్స్ విషయంలో ఏం చేశారంటే, ఒకప్పుడు ఒకటే పర్మిషన్ ఇచ్చేవారు, ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా కట్టుకోవచ్చు, వన్ టైం ఓన్లీ. ఇప్పుడు ఏమైంది, పర్మిషన్ ఇట్లా తీసుకొని ఇట్లా పైకి వెళ్ళగానే వాటర్ ట్యాంక్ ఇలా కట్టేవారు. సో దానిలో మంచి లాభాలు పొందారు, బిల్డర్స్ బెనిఫిట్ కూడా పొందారు. అయితే రాను గవర్నమెంట్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎంత ట్యాక్స్ అంతే కడుతున్నాడు, ఈ లెవెల్కి కడుతున్నాడు, అప్రూవల్ ఫీ కానీ పర్మిషన్ కానీ ట్యాగ్. ఇప్పుడు ఏమైంది, ఇలా వస్తుంది. ఇది బ్లాక్కి వైట్కి ఎంత తేడా, దీనికి దానికి ఎంత తేడా, నక్కకి నాగలో అనుకున్న తేడా ఉంది. ఆస్మాన్ జబిన్ ఫరక్ అండి. తర్వాత ఏం చేశారు, స్లోగా జిహెచ్ఎంసీ ఇంట్రడ్యూస్ చేశారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దాని తర్వాత వచ్చింది హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. దాని తర్వాత వచ్చింది డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. లాస్ట్లో వచ్చింది జీపీ, గ్రామ పంచాయతీ. సో మొత్తం రాష్ట్రాన్ని ఇన్ని భాగాలుగా విడగొట్టారు. ఇప్పుడు ఏం తేడాలని అడిగారు, డిఫరెన్స్ ఏంటండి. జిహెచ్ఎంసీ అంటే బేసికలీ మెయిన్ కోర్ సిటీ అండి. కోర్ సిటీ అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇవన్నీ కూడా, సికింద్రాబాద్ లేకపోతే గచ్చిబౌలి, హైదరాబాద్ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కింద 20-25-30 కిలోమీటర్స్ పరిధి. మెయిన్ కోర్ సిటీ నుండి 25 to 30 కిలోమీటర్స్. లిటరల్గా చెప్పాలంటే మీరు డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే జిహెచ్ఎంసీ రేట్లు ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి. అన్నిటికంటే ఈ 4 హెడ్డింగ్లో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ కంటే జిహెచ్ఎంసీలో హయ్యర్ ప్రైస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మేము ఇప్పుడు మాట్లాడుకున్న 3-4 లక్షల్లోనే ఉంటుంది, వేలల్లో తక్కువ ఉంటుంది మెయిన్ సిటీ. కొద్దిగా వెళ్తే 80,000, 70,000 కూడా ఉండవచ్చు. సో దీన్ని ఏం చేశారంటే, ఈ పరిధిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ అథారిటీ ఉంటుంది. అందుకని మున్సిపాలిటీ ఎలక్షన్స్ సపరేట్గా అవుతాయి మనకి. ఫస్ట్ అసెంబ్లీ, తర్వాత లోక్సభ, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఐ థింక్ మున్సిపాలిటీ. సో దాని పరిధి వేరు ఉంటుంది. అట్లా సెకండ్ ఒకటి కంటోన్మెంట్ ఏరియా అని ఉంది, అది సపరేట్. వైటీడీ అని యాదాద్రిలో కొత్తగా పెట్టారు. కొన్ని ఏరియాలకు సపరేట్ బాడీలు ఉంటాయి. ముఖ్యంగా ఇవి మాట్లాడుతున్నాడు యాదాద్రి అంటే, యాదాద్రి గుడి దగ్గర కూడా వైటీడీ అని పెట్టారు. సో ఇక్కడికి వచ్చేసరికి జిహెచ్ఎంసీ తర్వాత వచ్చేది మనకి హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఓఆర్ఆర్ దగ్గర చూసుకుంటే హెచ్ఎండిఏ అక్కడ ఎండ్ అయ్యి మళ్ళీ తర్వాత డిటిసిపి స్టార్ట్ అవుతుంది. సో హెచ్ఎండిఏలో ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో మెట్రోస్లో ఏమున్నా అవన్నీ చూసి
దానికి ఒక ఫీజు వేరే ఉంటుంది. సో కంపేర్ టు జిహెచ్ఎంసీ దీనికి కొద్దిగా తక్కువ ఉంటుంది ఫీజులో. బట్ రేట్లు కూడా ఇక్కడ ఉంటే అక్కడ 30,000 40,000 నుండి లక్ష లోపు ఉంటాయి హెచ్ఎండిఏ తర్వాత వచ్చేది డిటీసీపీ జనరల్గా 5,000 నుండి 50,000 దాకా ఎక్కడైనా ఉండొచ్చు. ఇవన్నిటి కూడా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండి కానీ డీటెయిల్ రేర్ ఆఫ్ పర్మిషన్ కూడా అవసరం. ఇది కూడా గవర్నమెంట్కి వన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది గవర్నమెంట్. సో అట్లా జీపీ అనేది ఏంటంటే డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే హెచ్ఎండిఏ అప్ టు 50-55 కిలోమీటర్, జిహెచ్ఎంసీ నుండి ఇంకో 25-30 కిలోమీటర్, అంటే ఓవరాల్ సెంటర్ ఆఫ్ ది సిటీ నుండి 50-55 కిలోమీటర్ల దూరం వరకు హెచ్ఎండి పరిధిలో వస్తుంది. డిటీసీబీ వచ్చేది హెచ్ఎండిఏ దగ్గర నుండి 100-110 కిలోమీటర్ వరకు డిటీసీబీ పరిధిలో ఉంటుంది. ఆ 100-110 కిలోమీటర్ తర్వాత నుండి స్టేట్ బార్డర్ వరకు జీపీలో ఉంటుంది, గ్రామ పంచాయత్ అగ్రికల్చర్. ఇవి 4 డిఫరెన్సెస్. అట్లానే డిటీసీబీకి కూడా తెలిసిన రేట్లు తక్కువ ఉంటాయి, అట్లానే జీపీ ఇంకొద్ది తక్కువ ఉంటాయి, బాగా తక్కువ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ ఎలా చేస్తుంటే కన్వర్షన్ చేసుకుంటారు. కమర్షియల్గా చేసుకోవచ్చు, రెసిడెన్షియల్గా చేసుకోవచ్చు, సెమీ కమర్షియల్ చేయొచ్చు, సెమీ రెసిడెన్షియల్ చేయొచ్చు. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే 3 భాగాలుగా, ఇప్పుడు స్టేట్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారు. అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ సిటీ, ఓఆర్ఆర్ టు RRR సబర్బన్ సిటీ, RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా. సో 3 విభాగాలు చేసి ఇప్పుడు అన్నింటినీ అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తాం. 2050 మెగా ప్లాన్స్ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ యూజ్లోకి వస్తుంది. ఇప్పుడు రేట్ ఎందుకు పెరుగుతుందండి? when డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ పెరుగుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 100 మంది ఉంటే 1000 ప్లాట్లు ఉండేవి. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంటే 1000 మంది ఉన్నారు, అందుకని రేటు పెరిగింది. శోభనబాబు గారు చెప్పారు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటంటే పాపులేషన్. అందుకని మనం ఇప్పుడు వరల్డ్లో ఎంత ఉంది, మన పొజిషన్ నెంబర్ 1లో ఉన్నాం. అన్నిట్లో ఉన్నాయి, ఇది ఒకటే కాదు, మంచి ఆటలో ఉన్నాం, చెడు ఆటలో కూడా, డ్రగ్స్లో కూడా మన పేరు వచ్చేస్తుంది, డయాబెటిక్స్లో మన పేరు వస్తుంది, క్యాన్సర్లో మన పేరు వస్తుంది. మనం తినే ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి. నాలుగుకి ఏదైతే నచ్చుతుందో అది బాడీకి నచ్చదు, బాడీకి సహించదు. చాలామంది ఏదైతే మనకు బాగా ఇష్టం ఉంటే ఏం చేస్తున్నాం, ఎక్కువ తినేస్తున్నాం. బిగ్గెస్ట్ ఎనిమీ మనకి, మీకు ఎవరైనా ఉన్నారంటే మీ టంగే మీకు బిగ్గెస్ట్ ఎనిమీ. ఇంత హెల్త్ వైజ్ పాడైపోతున్నాం. అదేవిధంగా ఈ పర్మిషన్ తీసుకొస్తే ఇన్వెస్టర్స్ పాడైపోతారు, అంటే దెబ్బతింటారు. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకొని, అయితే జిహెచ్ఎంసీ డిటిహెచ్ఎం ఏదో ఒకటి ఉండాలి, వేరే కంపల్సరీ ఉండాలి. ఇవి చూసుకొని కొనుక్కునేవాడు ఇన్వెస్ట్మెంట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. సో దీని మీద ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు. దయచేసి బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి 1 మినిట్లో చెప్పమని అడగండి. అపాయింట్మెంట్ తీసుకోండి, డీటెయిల్గా మీ కేసు పరిశీలించి మీకు ఏది అప్లికబుల్లో చెప్తాం. చూశారు కదండి, అంటే గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించిన డెఫినేషన్ చెప్పారు. రేపు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డెఫినేషన్స్ ప్లస్ అంటే వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అలాగే నంది రామేశ్వరరావు గారు రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ద్వారా అడ్వైజర్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ అవన్నీ చూసిన తర్వాతనే డబ్బులు పెడితే అవి సేఫ్ అండ్ సెక్యూరు. ఇటువంటి రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.